అడగడం కోసమైనా సరే కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం. దాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఖచ్చితంగా ఇందులో కస్టోడియల్ ఇంట్రాగేషన్ కావాలి, బెయిల్ డినై చేస్తున్నామని చెప్పారు. మరి అదే కాకుండా 3,500 కోట్లకి సంబంధించిన కిక్ బ్యాక్స్ అందే, ముడుపులు అందే అని కూడా క్లియర్ గా నెక్స్ట్ పాయింట్ లో హానరబుల్ కోర్టు వారు చెప్పారు. ఇవి ఎలా అందే, ఇదే హానరబుల్ కోర్టు వారు క్లియర్ గా ఏ విధంగా అందే అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. పేజ్ నెంబర్ 17 లో ఆర్డర్ లో CRLP 2904/2025 లో పాయింట్ నెంబర్ 30 లో క్లియర్ గా PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, శివశక్తి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి. శివశక్తి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ లో 2 వ్యక్తులు ఉన్నారండి. ఒకటి మిథున్ రెడ్డి గారు, రెండోది మిథున్ రెడ్డి గారు అమ్మగారు. అది ఇంకోటి PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రీవియస్ గా వీళ్ళు డైరెక్టర్స్ గా పనిచేశారంట. ఇదంతా కాకుండా మిథున్ రెడ్డి గారి అఫిడవిట్ లో, ఎలక్షన్ అఫిడవిట్ డేటెడ్ 24/4/2000, ఇదంతా ప్రాసిక్యూషన్ హానరబుల్ హైకోర్టుకి ఇచ్చిన డేటా, హానరబుల్ హైకోర్టు ఆర్డర్ లో పొందుపరిచిన డేటా అని చదివినిపిస్తున్నాను నేను. సో 24/4/2024 లో 47,74,00,000 అమౌంట్ నేను బాకీ ఉన్నాను PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అంటే ఇన్ ఏ వే ద నెక్సెస్ బిట్వీన్ మిథున్ రెడ్డి గారు, PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్లియర్ గా కోర్టు ముందర ఎస్టాబ్లిష్ అయింది. PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ వన్ ఆఫ్ ద బెనిఫిషరీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎలెజ్డ్ లిక్కర్ స్కామ్ అని చెబుతున్నప్పుడు రోల్ లేదని ఎలా చెబుతామని అక్కడ క్లియర్ గా రాశారు. రిలయింగ్ ఆన్ దీస్ డీటెయిల్స్ ది ప్రాసిక్యూషన్ అసర్ట్స్ దట్ ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఎ డైరెక్ట్ లింక్ between the petitioner and the PLR projects private limited, showing that the proceeds of crime were transferred to the petitioner's family. ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు, ఇంత క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మేము బెయిల్ ఎలా ఇస్తామని బెయిల్ డినై చేయడం జరిగింది మన రీసెంట్ గా. తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ హక్కు ఉంటుంది, సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకున్నప్పుడు సుప్రీం కోర్టు వారు చెప్పింది ఏంటంటే, we do not find a good case to interfere with the high court's order with regard to ఓకే. నేను అనేది ఉమేష్ చంద్ర గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఓకే ఈ లీగాలిటీస్, ఈ వాళ్ళ ఫార్మ్స్, వాటిల్లోకి ఎన్రూట్ అయిన అమౌంట్స్, ఆ మనీ ట్రయల్, ఇదంతా ఇట్స్ అ బిగ్ కాన్స్పిరసీ, అది కనబడుతూనే ఉంది. అది మెల్లమెల్లగా ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇదవుతుంది. అయితే ఇక్కడ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చాలా ప్రాసెస్ జరిగింది, లీగల్ ప్రాసెస్. ఆయన కూడా లాంగ్ రోప్ ఇచ్చారు, లాంగ్ రోప్ ఇచ్చారు. ఆయన కూడా ఇటు హైకోర్టు చుట్టూ, అటు సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి మొత్తం మీద ఎక్కడ సాధ్యం కాకనే వచ్చాడు ఆయన. సుప్రీంకోర్టులో బెయిల్ రిజెక్ట్ చేస్తే కూడా 1 వీక్ టైం ఇవ్వండి సరెండర్ అవ్వడానికి కూడా అడిగిన పరిస్థితి కదా. సో ఈ సిచ్యువేషన్ లో ఆయనని ఇవాళ కాకపోతే రేపు ప్రొడ్యూస్ చేస్తారేమో, మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తారేమో. సో ఈయనకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? చార్జ్ షీట్ వేసాము, చార్జ్ షీట్ ఇప్పుడు బెయిల్ రావడానికి అవకాశం ఉన్న ఒక ప్రొవిజన్ ఏంటంటే, చార్జ్ షీట్ వేసాము అని గనక హైకోర్టు వారి దృష్టికి, మ్యాజిస్ట్రేట్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, మరి రీసెంట్ గా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి అది ఆయనకి ఉపయోగపడే అవకాశం లేకపోలేదని నేనైతే అన్నాండి. ఎందుకంటే బీయింగ్ వాయిస్ వినపడుతుంది కదా వెంకటకృష్ణ, చెప్పండి. బీయింగ్ ఎన్ అడ్వకేట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాంగ్ ఇంటర్ప్రిట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో క్లియర్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, రీసెంట్ గా జనవరి 2025 ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా చార్జ్ షీట్ వేసి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్నా, లేదా చార్జ్ షీట్ ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ ద చార్జ్ షీట్ అండ్ ఉంది ఇక్కడ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంజంక్షన్ అండ్ యూజ్ చేశారు. సో కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలన్న పాయింట్ కూడా ఉంది కాబట్టి దాని మీద వాదనలు వినిపించే అవకాశం, రిమాండ్ డినై చేసుకోవడానికి వాదనలు వినిపించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రిమాండ్ డినై చేయడానికి, వాదనలు వినిపించడానికి అవకాశం లేకపోలేదు ఇప్పుడు. ఎందుకంటే రీజన్ చెప్పాలంటే, ఇప్పుడు రిమాండ్ చేసేటప్పుడు న్యాయస్థానం ఏవి పరిగణలోకి తీసుకుంటుందంటే, మీ మీద ఎలిగేషన్స్ ఏమిటి, మీ మీద వచ్చిన కంప్లైంట్ ఏమిటి, ఎలిగేషన్స్ ఏమిటి, స్టేట్మెంట్స్ ఏమిటి, ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏమిటి, ఏ సెక్షన్లు మీ మీద మోపబడ్డాయి, ఆ సెక్షన్ ప్రకారంగా మీకు రిమాండ్ అవసరం లేదా, కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఎక్కడ, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అవన్నీ పరిగణలోకి తీసుకునే హైకోర్టు బెయిల్ డిస్మిస్ చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా రిలీఫ్ రాలేదు, అక్కడ కూడా డిస్మిస్ అయింది. ఇప్పుడు కొత్తగా చార్జ్ షీట్ ఫైల్ చేసామన్న వాదన ముందరకు వస్తుంది కాబట్టి ఇప్పుడు దీని మీద ఒక అవకాశం, రిమాండ్ చార్జ్ షీట్ లో ఆయన పేరు లేదు కదా. చార్జ్ షీట్ లా కరెక్టే, చార్జ్ షీట్ అదేనండి ఇందాక చెప్పాను, 319 అదే చెబుతుంది. సెక్షన్ 319 ఆఫ్ ద CRPC ఏం చెబుతుందంటే, మీరు చార్జ్ షీట్ లో పేరు ఫైల్ చేసే టైంకి పేరు పెట్టకపోయినా తర్వాత మీరు పేరు పెట్టినా అది ఎప్పుడు అవుతుంది, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంటే. అంటే నేనేమంటానంటే, ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది, రిమాండ్ చేసే టైంకి ఇరుపక్ష వాదనలు వినడానికి ఒక విండో ఓపెన్ అయింది చార్జ్ షీట్ ఫైల్ చేయటం వల్ల. దానికి ఏమవుతుందంటే, ఇక్కడ కోర్టు ఏం చెప్పింది, హానరబుల్ సుప్రీం కోర్టు, చార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలని చెప్పారు. చార్జ్ షీట్ ఫైల్ చేసిన వెంటనే కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలి, దానికి టైం పడుతుంది. సో చార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత
మీరు అరెస్టులు చేయొద్దని చెప్పారు. కానీ ఇప్పుడు కోర్టులో ఛార్జ్ షీట్ మాత్రమే ఫైల్ అవుతుంది కాబట్టి, కాగ్నిజెన్స్ తీసుకోలేదు కాబట్టి, ఇది ప్రాసిక్యూషన్ వర్జన్ గా చెప్పుకోవచ్చు. లేదా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, అరెస్టులు వద్దని చెప్పారు, 319 ప్రొసీజర్ సిఆర్పిసి ఉంది, కావాలంటే డైరెక్ట్ గా కోర్టే సమన్స్ ఇష్యూ చేసుకొని వాళ్ళని అడిషనల్ అక్యూజ్డ్ గా పిలుచుకోవచ్చని ఆ వాదన కూడా ఉంది. ఆ వాదన కూడా లేకపోలేదు. నేనేమంటానంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం వల్ల డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేసే అవకాశాన్ని మనం విండో ఓపెన్ చేసి మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ కి స్కోప్ ఇచ్చినట్టు ఉన్నది. కాకపోతే ఇప్పటికి కూడా ప్రాసిక్యూషన్ హ్యాస్ ఎ వెరీ గుడ్ కేస్. ప్రాసిక్యూషన్ కాగ్నిజెన్స్ కోర్టు తీసుకోలేదు కాబట్టి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వర్తించదని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. రైట్ ఉమేష్, ఇక్కడ మనం ఒక క్విక్ బ్రేక్ తీసుకొని నేను